ఈ రాష్ట్రంలో అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క పేదవాడికి ఇల్లు ఉండాలి అనేటటువంటి ఉద్దేశంతో ఏ పేదవాడు కూడా పూరి గుడిసెల్లో ఉండకూడదు, పక్కా ఇళ్లలో ఉండాలి అనేటటువంటి ఉద్దేశంతో అప్పుడు మీరు అవహేళన చేశారు సెంటున్నర అని చెప్పి. సో అదే స్థలాల్లో బ్రహ్మాండంగా ఇల్లుని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మంచి జగనన్న ఊరులుగా తయారు చేసింది. జగనన్న కాలనీలు 17,000 కాలనీలు. సో దానిలో భాగంగా 10 లక్షల ఇల్లు నిర్మాణం ఆల్రెడీ పూర్తవచ్చింది. దాంట్లో వచ్చే నెలలో 3 లక్షల ఇల్లు గృహప్రవేశాలు కాబోతా ఉన్నాయి. సంక్రాంతి నాటికి మరో 2 లక్షల ఇల్లు అంటే 5 లక్షలు, ఇంకొక 5 లక్షలు మార్చి నాటికి పూర్తి అవ్వబోతా ఉన్నాయి. దానికి సంబంధించి నిన్న జరిగినటువంటి అధికారుల సమీక్షలో అధికారులు చెప్పారు ఈ ఇల్లు పూర్తి అవ్వబోతున్నాయని చెప్పి. సో ఇదే దాంట్లో క్రెడిట్లో వేసుకోవడానికి మార్చి నాటికి 10 లక్షల ఇల్లు పూర్తి చేస్తున్నామని. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పట్టణాల్లో 2 సెంట్లు, పల్లెల్లో 3 సెంట్లు చొప్పున పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేసేందుకు అవసరమైన భూములు గుర్తించాలన్నారు. అంటే ఇప్పటి వరకు ఒక్క సెంటు కూడా ఒక్కలకు కూడా ఇప్పటి వరకు ఇవ్వలేదనే కదా చంద్రబాబు నాయుడు గారు. ఒక్క సెంటు స్థలం కూడా ఇవ్వాల. ఇంక ఒక ఇల్లు ఎడగడతాడు? స్థలమే ఉన్నాళ్ళు, ఇల్లు కట్టలేరు కదా. సో ఇక్కడ క్లియర్గా దొరికిపోయారు. కాగా పిఎంఏవై అర్బన్, పిఎంఏవై గ్రామీణ, పిఎం జన్మన్ పథకాల కింద రాష్ట్రానికి మొత్తం 18,59,504 ఇల్లు మంజూరు కాగా వీటిలో ఇప్పటికే 9,51,351 గృహాల నిర్మాణం పూర్తయిందని అధికారులు సీఎంకు చెప్పారంటే జగన్మోహన్ రెడ్డి గారి 5 సంవత్సరాల టర్మ్లో 9,51,351 ఇల్లు ఆల్రెడీ పూర్తి చేశారు. మిగిలిన ఆల్రెడీ ఏదైతే నిర్మాణంలో ఉన్నాయో 10 లక్షలు అవి కూడా పూర్తవబోతా ఉన్నాయి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల టర్మ్లో 2 సంవత్సరాలు కోవిడ్ ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు 18,59,504 ఇల్లు కట్టించాడు.